వేమన పద్యాలు. ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరే పోవువాడు వెర్రివాడు, కుక్కతోక బట్టి గోదావరీదిన విశ్వదాభిరామ వినురవేమ. తన భార్య మాటలు విని ప్రత్యేక కాపురం పెట్టువాడు వెర్రివాడు. ఎట్లనగా కుక్కతోక పట్టుకొని గోదావరి నది దాటుట అసాధ్యము కదా. కనుక భార్య మాట విని ఆలోచించి కాపురం పెట్టాలని భావము. వాన కురియకున్న వచ్చును క్షామంబు, వాన కురిసెనేని వరదపారు, వరద కరువు రెండు వరసతో నెరుగుడి విశ్వదాభిరామ వినురవేమ. ప్రకృతి యందు వర్షము లేకున్నా దేశమునకు కరువు కాటకములు వస్తాయి, మరియు వర్షములున్నచో వరదలు వస్తాయి. రెండు వెంట వెంట వచ్చుట సహజమే కదా అని దీని భావము. కానివాని చేతగాసు వీసంబిచ్చి, వెంట తిరుగువాడే వెర్రివాడు, పిల్లి తిన్న కోడి పిలిచినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ. హీనునకు వడ్డీ కొరకు డబ్బునిచ్చి వసూలు చేయుటకు వాని వెంట తిరుగువాడు వెర్రివాడు. పిల్లిచే తినబడిన కోడి పలుకరిస్తే పలుకదు కదా అని దీని భావము. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరిచి బాధ చేయు, బలిమి లేని వేళ వంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ. బలము తగ్గియున్నచో సింహమునైనను బక్క కుక్క కరుచును. ఆ విధముగానే బలము లేనప్పుడు పంతము చెల్లనేరదు అని భావము. కర్మమధికమైన గడిచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట గంకుబట్టు చేసే గటకటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమ. కర్మమును ఎవరూ దాటజాలరు. దైవము రాజుకు ధర్మరాజుని విరాటరాజు వద్ద కంకుబట్టు వేషమును ధరింపజేశారు. అలాగే విధి బలవత్తరమని గ్రహించుము అని భావము. హీనుడెన్ని విద్యలీలనభ్యసించిన గనుడుగాడు వరకు జనుడిగాని, పరిమళములు గర్ధభము మోయు ఘనమౌనే విశ్వదాభిరామ వినురవేమ. ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా బహుగ్రంథపారంగతుడైనా మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంధ పరిమళాలు ద్రవ్యములను మోసినంత మాత్రాన గాడిద గొప్పదవ్వదు కదా. గాడిదే, మూర్ఖుడే, మార్పు రాదు అని భావము. ఇచ్చువాని యొద్ద నీయనివాడున్న జచ్చుగాని ఈయన సాగనీయుడు, కల్పతరువు క్రింద గచ్చపొదునట్లు విశ్వదాభిరామ వినురవేమ. దానము చెయ్యువాని వద్ద లోభియగు బంట్రోతు ఉన్నచో దానములు ఇవ్వనీయడు, కీర్తి తీసుకురానివ్వడు. ఎలాగనగా కోరికలు ఇచ్చు కల్పవృక్షం కింద ముళ్ళపొద ఉంటే ఆ వృక్ష సమీపమునకు రానివ్వదు కదా. ధర్మాత్ముని వద్ద కూడా లోభి ఉంటే అలాగే జరుగుతుందని భావము. ఆశ కన్నా దుఃఖం అతిశయంబుగా లేదు, చూపు నిలుపకున్న సుఖము లేదు, మనసు నిలువకున్న మరి ముక్తి లేదయ్యా విశ్వదాభిరామ వినురవేమ. విడువ ముడువ లేక గుడువ గట్ట లేక, వెరపు లేక విద్య ధనము లేక, వెడల లేని వాని నడపీనుగ నరకో విశ్వదాభిరామ వినురవేమ. సమయము సందర్భానికి తగినట్లుగా పట్టువిడుపులు ప్రదర్శించలేని అలౌక్యుడిని, ధనము సంపాదించి ఆప్తులను ఆదుకోలేని వాడిని, మంచి చెడ్డలకు భయపడని వాడిని, నలుగురితో కలిసిమెలిసి మెలగని వాడిని, క్రమపద్ధతి లేని వాడిని నడిచే పీనుగగా పరిగణిస్తారు. అరయ నాస్తి అనక ఎడ్డు మాటాడక, తట్టు పడక మదిని తన్ను కొనక, తనది కాదనుకొని తాబెట్టునదెబెట్టు విశ్వదాభిరామ వినురవేమ. కొంపలోననున్న కోర్కెలు ఛేదించి హృదయమట్టె మిగుల పదిలపరచి, గృహము నిలుపువాడు బహుతత్వవేదిరా విశ్వదాభిరామ వినురవేమ. మనస్సును జాగృతం చేసి శరీరముతో అనుభవించే కోరికలను అధిగమించాలి. మానసిక నియంత్రణ ద్వారా శరీరాన్ని కాపాడుకొని దైనందిన కార్యాలు చేస్తూ సంసార జీవితం సాగించేవాడు అన్ని తత్వాలను తెలుసుకున్నవాడు అవుతాడు.
బహుళ కావ్యములను పరికింపగా వచ్చు, బహుళ శబ్దచయము వలుకవచ్చు. సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమ. చాలా కావ్యాలను చదవవచ్చును, అనేక మాటలు నేర్చవచ్చును, కానీ ఓర్పును అలవరుచుకొనడం చాలా కష్టము అని భావము. త్రాడు పామటంచు రాజూచి భయపడు, తెలిసి త్రాడటన్న ధీరు భయము. భయము తీరినప్పుడే బ్రహ్మంబు తానగు, విశ్వదాభిరామ వినురవేమ. త్రాడును పాముగా భ్రమించి భయపడతాడు మానవుడు. అది పాము కాదు, త్రాడు అన్న నిజాన్ని తెలుసుకున్న క్షణంలో భయము తొలగిపోతుంది. భయం తొలగితే ఆనందం కలుగుతుంది. రజ్జు సర్ప భ్రాంతి వంటిదే సంసారము. సంసారం భ్రాంతి అనే సత్యాన్ని గుర్తించినవాడు తానే బ్రహ్మ అవుతాడు. అందుకే ఆనందో బ్రహ్మ అని అన్నారు. తవిటి కరయవోవ దండులంబుల గంప, శ్వాసమాక్రమించు సామ్యమగును. వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు, విశ్వదాభిరామ వినురవేమ. తౌడును చూచుటకు బొవగా గంపలో బియ్యము కుక్క తినివేసినట్ల వైశ్యుని సొమ్ము నీచులు పాలగును. వేషభాషలెరిగి కాషాయ వస్త్రముల్, కట్టగానే ముక్తి కలుగబోదు. తలలు బోడులైన తలపులు బోడులా, విశ్వదాభిరామ వినురవేమ. ఇహ పరంబులకును నిధి సాధనంబని వ్రాసి చదివి విన్నవారికెల్లా, మంగళంబులనరు మహిళోన నిధి నిజము, విశ్వదాభిరామ వినురవేమ. జాతులందు మిగల జాతీయే దిక్కునో, ఎరుకలేక తిరుగనేమి ఫలము. ఎరుక గలవాడే నెచ్చైన కులజుడు, విశ్వదాభిరామ వినురవేమ. జాతులన్నీ సమానమే, ఒకటి ఎక్కువ కాదు, మరొకటి తక్కువ కాదు. జ్ఞానము లేకుండా తనది పెద్ద కులం అని చెప్పుకొని తిరిగినా ప్రయోజనం ఉండదు. ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో వారిదే గొప్ప కులము. జ్ఞానము అన్నిటికన్నా గొప్పది. కాబట్టి మూర్ఖుని వలె కులాన్ని ప్రదర్శించకుండా జ్ఞానాన్ని సంపాదించాలి. మేక కుత్తుకబట్టి మెడచన్ను కుడువగా, ఆకలెలా మాను నాశగాక, లోభివాని నడుగు లాభంబు లేదురా, విశ్వదాభిరామ వినురవేమ. విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుడుగాడు, కొలని హంసల కదా కుక్కర విన్నట్టు, విశ్వదాభిరామ వినురవేమ. ఓగునోగు మెచ్చు ననరంగ నజ్ఞాని, భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున, విశ్వదాభిరామ వినురవేమ.